కీర్తన 105వ అధ్యాయము. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకం చేసుకునుడి, ఆయన చేసిన సూచన క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకునుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరిగించుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతోనూ తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనును. వారి సంఖ్య కొద్దీ నుండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై యుండగను, కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకిచ్చేదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను, ఇజ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకును, ఒక రాజ్యం నుండి మరి ఒక రాజ్యమునకును తిరుగులాడుచుండగా, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశం మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. వారికంటే ముందుగా ఆయన యొక్కని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడిను. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ఆ ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నేను నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతని విడిపించెను. ప్రజల నేలినవాడు అతని విడుదల చేసెను. ఇష్టప్రకారము అతడు తన అధిపతుల నేలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను ఆయన అతన్ని నియమించెను. ఇజ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను. యాకోబు హాము దేశమందు పరదేశిగా నుండెను. ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలగజేసెను. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. తన ప్రజలను పగజేయునట్లును తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచునట్లును ఆయన వారి హృదయములను త్రిప్పెను. ఆయన తన సేవకుడైన మోషేను, తాను ఏర్పరచుకున్న అహరోనును పంపెను. వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచన క్రియలను, హాము దేశంలో మహత్కార్యములను జరిగించిరి. ఆయన అంధకారము పంపి చీకట కమ్మజేసెను. వారు ఆయన మాటను ఎదిరింపలేదు. ఆయన వారి జలములను రక్తముగా మార్చెను, వారి చేపలను చంపెను. వారి దేశములో కప్పలు నిండెను, అవి వారి రాజుల గదులలోనికి వచ్చెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టెను, వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను, వారి దేశములో అగ్నిజ్వాలలు పుట్టించెను. వారి ద్రాక్షతీగలను, వారి అంజూరపు చెట్లను పడగొట్టెను, వారి ప్రాంతముల యందలి వృక్షములను విరగగొట్టెను. ఆయన ఆజ్ఞేయగా పెద్ద మిడతలను, లెక్కలేని చీడపురుగులను వచ్చెను. అవి వారి దేశపు కూర చెట్లన్నిటినీ, వారి భూమి పంటను తినివేశెను. వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను, వారి ప్రధాన సంతానమును ఆయన హతము చేసెను. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిస్సత్తువు చేత తొట్టిల్లు వాడొక్కడైనను లేకపోయెను. వారి వలన ఐగుప్తులకు భయము పుట్టెను. వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి. వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలుగిచ్చుటకై అగ్ని కలగజేసెను. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను. ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను. బండలను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారిలో అవి ఏరులై పారెను. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును, తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకుని
ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. వారు తన కట్టడలను గైకొనున్నట్లును తన ధర్మశాస్త్ర నిధులను ఆచరించున్నట్లును అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరుచుకునిరి. యెహోవాను స్తుతించుడి.